పుస్తకం పేరు నరుడు. రచయిత అడవి బాపిరాజు. నరుడు సాంఘిక నవల. ఆ యువకుడు అలా ఎన్నిసార్లు కూలిపోయాడో. చిన్నతనాన్నించి అనంతమైన ఆవేదనలతోనే అతని జీవితం ప్రవహించి వచ్చింది. వాళ్ల ఊరి పురోహితుడిగారు చదవడం మంచిదేరా ఎల్లమందా, కాని నీ కులం సంగతి మర్చిపోకు అన్నారు. ఆ పురోహితుడు సుబ్రహ్మణ్యవదానుల గారి దగ్గర వాళ్ల తండ్రి పాలేరు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఎన్ని తరాల నుంచి సంబంధం ఉందో. చంద్రయ్య మాదిగా కొడుకును చదువుకు పంపించాడు. చదువుకుందామని ఎల్లమందకు బుద్ధి కలగనేలేదు. చంద్రయ్యకు కొడుకుకు చదువు చెప్పించాలని ఉద్దేశం మొదట లేదు. చంద్రయ్య సాధారణ మాది కులం మనుషుడే అయినా అవధానుల గారి వేదాంత వాక్యాలు ఎప్పుడూ వింటూ ఉండేవాడు. ఉత్తమ వాక్యాలు వినగా వినగా రాయికైనా సంస్కారం కలుగుతుంది. అవధానుల గారు అసలు వేదాంతం చంద్రిగాడికి చెప్పాడా? ఆయనకు వేదాంతం మాట్లాడడం అలవాటు. అవి ఆచరణలో పెడదామన్న భావానికి వేదాంత వాక్యాలు అంటూ ఉండడానికి సంబంధమేమిటి? అవసరం వచ్చినప్పుడు ఏవో ముక్కలు అంటాం, అంతే వాని ఉపయోగం. అయినా చంద్రయ్య మనస్సు నీటిని కోరే భూమిలా ఉన్నది. ఒక్క చుక్క నీరు పడినా ఆ నేల ఆ చుక్కను పీల్చి దాచుకుంటూ ఉంది. అవధానుల గారు తెల్లవారగట్ల లేచి స్నానాధికాలు నిర్వర్తించి సంధ్యావందనం పూర్తి చేసుకుని పెద్ద గొంతుకతో ప్రాతస్మరామి శ్లోకాలు చదువుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. చంద్రయ్యకు ఆ శ్లోకాలన్నీ కంటతా వచ్చాయి. ఇంటికి వచ్చిన వారితో, అవసరమున్నవారితో, అవసరం లేని వారితో, పొలానికి వచ్చినప్పుడు పాలేళ్లతో, పక్క పొలం కమ్మవారి వెంకట్రెడ్డితో వేదాంతం మాట్లాడుతూనే ఉంటారు అవధానుల గారు. సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. విద్య యొసుగును వినయంబు, వినయమును బడయు బాత్రత. జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా. జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం. ఇలాంటి రత్నాలు అవధానుల గారి నోట ఎన్ని వస్తూ ఉండేవో. ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమైపోయాయి. అందుకనే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్య ఉద్దేశం కిరస్తానీ మతాన్ని కన్నీరుగా లోకంపై చల్లటమే. ఏది ఉద్దేశమైతేనేమి, విద్య ఏదో రకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమైన జలం కానే కాదు. ఏ పాఠశాలలోనైనా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నాయి గనుకన స్థానిక ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలల్లోనూ అంతే, వీధుల్లోనూ అంతే. పిపాసార్తునకు ఏ జలమైనా అమృతమే. చదువుకుందామని బాలబాలికలకు ఉండని మాట నిజమే. కాని వారి జీవితాలు వారికి తెలియకుండానే చదువు కోసం చేతులు చాచి ఉంటాయి. బడులకు పోయే బాలబాలికలు పాఠశాలంటే కారాగృహాలన్నట్లు బెదిరిపోతారు. అయినా వారి మెదడులు ప్రతి జ్ఞానలేశాన్ని దాచుకుంటూనే ఉంటాయి. మన ఎల్లమంద కిరస్తానీ పాఠశాలకు చిన్న మేకపిల్లలా వెళ్లేవాడు. రోజురోజూ వాణ్ణి వాళ్లమ్మ బడికి పంపడం గండంగా ఉండేది. సోమమ్మకు ఎందుకు ఈ చదువు అర్థం కాలేదు. సతుకుల సతికి యదవనాయాళ్ళు కిరస్తానం అయిపోతారు అని ఆమె గోల. అందులో కుర్రవాణ్ణి పంపేబడి కిరస్తానీ బడి. కిరస్తానం అయితే ఏంటే అని క్రిస్టియన్ టీచర్ గ్రేసమ్మ దెబ్బలాడేది. గ్రేసమ్మకు సోమమ్మకు హోరాహోరీ వాదన. మీరు పశువుల్లో అంటోళ్ళు, సచ్చిన గొడ్డు మాంసం తినే రాబందులు. ఓసి ఏడ్సావులే, బతికిందాని పేరం కసుక్కుని నరికేసి తినే నక్కల కారేంటి మీరు? ఎలాగైతేనేమి ఎల్లమంద పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు నలుగురు. ప్రధానోపాధ్యాయుడు జీవానందం కరుణార్ధహృదయుడు, నిజమైన క్రిస్టియన్ మూర్తి. దయాంతఃకరణ ప్రవృత్తితో తన తోటి ఉపాధ్యాయులను విద్యార్థులను తన బిడ్డలుగా చూచుకుంటాడు. అతడు క్రైస్తవ గాథలు, బోధలు మహాభక్తుడై పులకలూరిపోతూ చెబుతాడు. అతడొక్కడే వేల కొలది మాలమాదిగలు అనబడే కులాలవారికి క్రైస్తవ మతదీక్ష ఇచ్చాడు. ఆయన ధర్మంలో ఎవ్వరికీ బలవంతంగా మతదీక్ష ఇవ్వకూడదని, తిరిగి హిందూ మతంలోకి వెళ్లదలుచుకున్న వారికి అడ్డం పెట్టకూడదని, చదువుకు కులం తేడా లేవు. దారిలో పడితే ఆ చదువుల తల్లి అందరినీ సమాన ప్రేమతో చూస్తుంది. అసలు చదువు వచ్చే ఘటం వేరు. కొందరు చదువుకుంటే వచ్చి తీరేవారున్నారు. కొందరికి చదువుకుంటే కష్టపడితే చదువు వస్తుంది. కొందరు కష్టపడి చదవకపోయినా ఆ మాయా చదువు ఎలా వస్తుందో వస్తుంది. కొందరు కష్టపడినా చదువు వస్తే వస్తుంది, రాకపోతే రాకపోనూ వచ్చును. కాని కొందరు చదివేది కుంభకోణం యోగం చేసేది, పుస్తకాల కంటతా పట్టేది చదువు చిరుదూరం దగ్గరికన్నా రాదు. ఎల్లమంద కష్టపడితే చదువు వచ్చే జాతివాడు. అలా కష్టపడుతున్నాడు, చదువు వస్తోంది. వాళ్ల ఊరైన భీమవరం తాలూకా జక్కరం గ్రామం వదిలి భీమవరం మిషన్ హైస్కూలుకు వచ్చి చేరాడు. అక్కడ కొందరు ఉపాధ్యాయులైన క్రైస్తవ మత ప్రచారకులున్నారు. వారు క్రైస్తవులు. కాని మాలమాదిగ కులాల వారు ఎలా చదువుతారు, వారికి చదువెందుకు అని వాదించుకుంటూ ఉంటారు. కాని ప్రధానోపాధ్యాయుల వారు మాత్రం ఎవరైతేనేమి ఇదివరకు చదువెరగని కులాల వారందరూ చదువుకొనడం దేశాభ్యుదయ సూచన అని ఆనందం పడతారు. ఎల్లమందను ప్రధానోపాధ్యాయులు అతి ప్రేమతో చూచి అతనికి జిల్లా మున్సబుగారు మొదలైన వారిచేత సహాయం చేయించేవారు. Sample complete. Ready to continue?